మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. తూర్పు నుంచి వచ్చిన జ్ఞానులు యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవారు ఎక్కడున్నారని యూదుల రాజును వెతుక్కుంటూ వచ్చారు. ఇలా తూర్పు నుంచి వచ్చిన ఈ జ్ఞానులు మ్యాగీ యేసుక్రీస్తు వారిని ఎలా ఫైండ్ అవుట్ చేశారు, ఎలా కనుక్కున్నారు, వేటి ఆధారంగా ఎవరు చెప్పారు, ఏ వ్రాతల ద్వారా ఎలాంటి పరిస్థితులను వారు తెలుసుకుని వచ్చారు. వారు నడిపించబడ్డారు ఒక నక్షత్రం ద్వారా అని మాత్రం తెలుసు గాని వారు ఎలా పరిశీలించారు, ఏ కారణాలను బట్టి వచ్చారు, ఎలా కనుగొన్నారు అనే విషయాన్ని చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. జ్ఞానులకు సంబంధించిన కొన్ని పాసిబిలిటీస్ని బట్టి వాటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జ్ఞానులు తూర్పు నుంచి వచ్చారు. తూర్పుగా ఉన్న పర్షియన్ సామ్రాజ్యంలోనే ఖగోళ సంబంధమైన విషయాల్లోనూ ఇతర అన్ని విషయాలు కూడా జ్ఞానము కలిగిన వారు ఉండేవారని చెప్పి చాలా విషయాలు స్పష్టం చేస్తున్నాయి. వారు కొన్ని రోజుల పాటు, నెలల పాటు కూడా వారు ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటాం. వారు ఖగోళ శాస్త్రంలోనూ, మతపరమైన ఆచారాల్లోనూ, అలాగే తత్వశాస్త్రంలోనూ, అలాగే ప్రవచనాలు కలిగినటువంటి నైపుణ్యంలోనూ, కళలు చెప్పేటువంటి కళల భావాలు వివరించేటువంటి సందర్భంలోనూ విద్యావంతులుగాను, పర్షియన్ సామ్రాజ్యంలో సలహాదారులుగాను, రాజకీయ సలహాదారులుగాను, ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి పరిజ్ఞానం కూడా వారు కలిగి ఉన్నారని చెప్పి నమ్ముతున్నాం. సో అలాంటి వారే మ్యాగీ అని పిలువబడతారు, జ్ఞానులు అని పిలువబడతారు. పర్షియా సామ్రాజ్యంలో యూదులు నివసిస్తున్నారు. దానిలో ప్రాముఖ్యమైన వాడు దానియేలు ఉన్నాడు. ప్రవక్త అయిన దానియేలు కాలంలో కూడా పర్షియన్లో ఇలాంటి యూదుల మూలాలు కానీ దైవికమైనటువంటి విషయాలు కానీ వారు భద్రపరుచుకునేవారు. సో అలా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకు, గారడీ విద్య గల వారికి, కల్దీయులకు, జ్యోతిష్యులకు పైన ఒక అధిపతిగా ఒక ఆయనున్నాడు, అతను దానియేలు. 12వ వాక్యం చూడండి. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధిగలవాడై కలలు తెలియచేయడానికి, మర్మములు బయలుపరచడానికి, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమివ్వడానికి జ్ఞానమును తెలివియు గలవాడు. అలా దానియేలు గురించి బైబిల్లో లిఖించబడింది. అలా దానియేలు వారందరికీ కూడా, ఖగోళ శాస్త్ర పండితులకు కానీ ఇలాంటి సలహాదారులకు, జ్ఞానులందరికీ కూడా ఒక అధిపతిగా ఉన్నాడు. అలాంటి జ్ఞానం కలిగినటువంటి దానియేలు అనేకమైన దైవిక విషయాలను, అనేకమైన ధర్మశాస్త్రాలను, అనేకమైన ఖగోళ జ్ఞాన సంబంధమైన విషయాలన్నిటినీ కూడా అక్కడ వారి అందరికీ కూడా చెప్పి ఉండొచ్చు, భద్రపరిచి ఉండొచ్చు. దానియేలు మాత్రమే కాకుండా యూదుల్లో కూడా జ్ఞానము కలిగిన వారు, మేధావులు, అలాగే దానియేలుతో పాటు అతని ఫ్రెండ్స్, ఇలాంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా వారు చూశారు. వారి యొక్క జ్ఞానాన్ని వారు వినియోగించుకున్నారు. అలా దానియేలు కాలం నుంచి యేసుక్రీస్తు వారు పుట్టిన మొదటి శతాబ్దపు వరకు కూడా అనేక మంది జ్ఞానులు వారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, బ్రతికి ఉన్నవాళ్ళు ఉన్నారు. సో అలా దైవికమైన విషయాలు, దైవికమైన వనరులన్నీ అలా యూదులు భద్రపరిచి ఉండొచ్చు. అయితే యేసుక్రీస్తు వారి గురించి లేదా మెస్సయ్య గురించి వారికి ఎలా తెలిసింది, ఎలాంటి అంచనాలను బట్టి వాళ్ళు వచ్చారు, పైగా కరెక్ట్గా యోదయ రాజ్యంలో యూదుల రాజుగా పుట్టినవాడని, బెత్లెహేములో పుడతారని కరెక్ట్గా ఆ సమయంలోనే వెతుక్కుంటూ రావడానికి కారణాలు ఏంటి, ఎలాంటివి దొరికాయి అంటే, మనం మిగతా సోర్సెస్ అన్ని ప్రక్కన పెడితే బైబిల్ ప్రకారం కూడా మనం ఆలోచన చేస్తే ఎటువంటివి వారికి జ్ఞానాన్ని కలిగజేసాయో పరిశీలించాల్సిన అవసరం ఉంది. దానిలో మొదటిది దానియేలు చెప్పిన ప్రవచనాలు, దానియేలు యొక్క బోధనలు. దానియేలు ప్రభావం కానీ, ఆయన వ్రాసిన ప్రవచనాలు కానీ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మూలాలుంటాయి. పర్షియాలో అనేక మంది జ్ఞానవంతులకు ఆయన అధిపతిగా ఉన్న సమయంలో దానియేలు రాబోయే మెస్సయ్య గురించి వారికి బోధించి, తన ప్రవచనాత్మక రచనల్లో కూడా వారికి భద్రపరిచి వారి మధ్య వదిలి వెళ్ళుంటాడు. సో అలాంటి బోధనల్లోనే మనం 2 విషయాలు గమనించాలి. మొదటిది దానియేలు యొక్క 70 వారాల ప్రవచనం గురించి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 24 నుండి 27 వాక్యాల్లో 70 వారాల ప్రవచనం గురించి మాట్లాడతారు. ఇది మెస్సయ్య రాకకు ఖచ్చితమైన సమయాన్ని అందించింది. రెండవది పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి, మెస్సయ్య గురించి వ్రాయబడిన ప్రవచన ఆధారాలు కూడా. ఇలా ఈ 2 కూడా దానియేలు గారు ఇచ్చి ఉండొచ్చు, వారికి భద్రపరిచి ఉండొచ్చు, వారికి బోధించి ఉండొచ్చు. దానియేలు డైరెక్ట్గా యేసుక్రీస్తు జననాన్ని ప్రస్తావించలేదు. దానియేలు యేసుక్రీస్తు ఇలా పుడతారు, అక్కడ పుడతారు అని డైరెక్ట్గా చెప్పలేదు. కానీ మెస్సియ రాక, దాని సంభవాలు, వాటి సమయమాన్ని ప్రవచించాడు. అత్యంత ప్రాముఖ్యమైనది దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 24 నుంచి 27 వాక్యాల్లో దీన్ని 70 వారాల ప్రవచనం అని పిలుస్తున్నారు. ఏంటి ఈ 70 వారాల ప్రవచనం అంటే, దీన్ని సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీ ప్రజలకు, నీ పవిత్ర నగరానికి 70 వారాలు నిర్ణయించబడతాయని ఆ ప్రవచనం చెబుతుంది. 70 ఏడులు అంటే 70 × 7, మొత్తం 490 సంవత్సరాలు. యెజ్రెయేలు కోసం దానియేలు చేసిన ప్రార్థనకు ప్రతిస్పందనగా గాబ్రియేలు దేవదూత ఈ ప్రవచనాన్ని అతనికి వెల్లడించాడు. 70 వారాలు 3 కాలాలుగా విభజించబడతాయి. మొదటి భాగం 7 వారాలు 49 సంవత్సరాలకు సంబంధించింది.
యెరూషలేము యొక్క పునర్నిర్మాణానికి సంబంధించిన విషయం గురించి తెలియచేయబడింది. తర్వాత రెండవది 62 వారాలు, అంటే దాదాపు 434 సంవత్సరాలు. ఇది కాలక్రమాన్ని కొనసాగించడానికి వాడింది. అలాగే ఆఖరి ఒక వారం అంటే 7 సంవత్సరాలు ముగింపు సమయానికి ఎంటైంకి సంబంధించినటువంటి చివరి కాలంగా ఇది పరిగణించబడుతుంది. దీని ప్రకారం మొదటి 2 వారాలు కలిపి చూసినప్పుడు 69 వారాలు అంటే 483 సంవత్సరాలు వస్తుంది. ఈ ప్రవచనం ఎప్పుడు స్టార్ట్ అయింది? యెరూషలేమును పునరుద్ధరించి పునర్నిర్మించాలి అనేటువంటి ఆలోచనతో, ఆజ్ఞతో ప్రారంభించబడుతుంది. దానికే క్రీస్తు పూర్వం 445లోనే ఈ ప్రవచనం స్టార్ట్ అవుతుంది అని చెప్పబడింది. అంటే రాజైనటువంటి అర్తహాషస్త I ఆజ్ఞగా దీన్ని గుర్తిస్తారు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 8 వాక్యాల్లో ఇది కూడా నమోదు చేయబడింది. అంటే క్రీస్తు పూర్వం 445 నుంచి 483 సంవత్సరాలు లెక్కించినప్పుడు వేరువేరు క్యాలెండర్స్ నుంచి, వేరువేరుగా లెక్కించే విధానం నుంచి కూడా వీటి సంఖ్య యేసుక్రీస్తు వారి సమయంలోకే వస్తుంది. కానీ అయితే సిలువ వేసే సమయానికని, లేదా యేసుక్రీస్తు పుట్టే సమయానికని, లేదా యెరూషలేము ప్రవేశించే సమయానికని ఈ 3 విషయాలు మాత్రం ప్రాముఖ్యంగా తెలియచేయబడతాయి. అవి ఎలా చూసుకున్నా యేసుక్రీస్తు వారికి మాత్రమే స్పందించే విధంగా కనబడతాయి. సో మెస్సయ్య కాలానికి సంబంధించిన విషయమే. ఇవే కాకుండా యాజకులకు సంబంధించినవి, ఖగోళ శాస్త్రకు సంబంధించినవి, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి, రాజకీయ అధికారాలకు సంబంధించినవి, వీరందరికీ కూడా దానియేలు అధిపతి కాబట్టి మరిన్ని విషయాలు వీటికి చేర్చి వీటి ద్వారా వారు వచ్చి ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుండొచ్చు. ఇక రెండవది నక్షత్రం గురించినటువంటి ఒక ప్రవచనం కూడా ఉంది బైబిల్లో. బిలాము ప్రవచనం అంటాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వాక్యంలో యాకోబు నుంచి ఒక నక్షత్రం ఉదయిస్తుంది, ఇజ్రాయేలు నుంచి ఒక రాజదండం ఉదయిస్తుంది అని చెప్పి ఒక ప్రవచనం ఉంటుంది. వారి మెస్సయ్యకు బలమైన సంకేతంగా దాన్ని భావించేవారు. పర్షియన్ జ్ఞానులు కూడా వారి యొక్క స్వభావాన్ని భద్రపరిచి ఉండొచ్చు. ఇక మూడవది పాత నిబంధన లేఖనాలు కూడా. పర్షియాలో ప్రత్యక్షంగా యూదుల సమాజాలు ఉన్నాయి కాబట్టి చారిత్రక రికార్డుల ద్వారాను, యూదుల గ్రంథాల ద్వారాను, వారి యొక్క ప్రవచనాల ద్వారాను వారు పొందగలిగి ఉంటారు. సో వీటిలో మీకా నుంచి వచ్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. మెస్సియా బెత్లెహేములో పుడతారు అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం బెత్లెహేములో జన్మించిన విషయం తెలుస్తుంది. యెషయి గ్రంథంలోను, ఇతర మెస్సైనిక్ గ్రంథాల్లో, బైబిల్లో ఉన్న పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించిన ప్రతి ప్రవచనాన్ని కూడా వారు అధ్యయనం చేశారు. ఇలా బైబిల్లో వ్రాసి ఉన్నటువంటి ఈ 3 పాసిబిలిటీస్, ఈ 3 కూడా ఆ జ్ఞానులు పరిశీలించుండొచ్చు. ఇవి కాకుండా అదర్ సోర్సెస్, బైబిల్కి సంబంధించినవి కాకుండా అదర్ సోర్సెస్ కూడా వారి దగ్గర ఉండే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి వాటి నుంచి కూడా వారు పరిశీలించి అధ్యయనం చేసి వచ్చారు. అయితే ఈ జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. వారు కనుగొని అధ్యయనం చేసిన తర్వాత వారు నడిపించిన విధానం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి దశ, తూర్పున ఒక నక్షత్రాన్ని గుర్తించారు, గమనించారు. తూర్పున ఆయన నక్షత్రం అని కనిపించింది వారికి. జ్ఞానులు దాన్ని గమనించినప్పుడు బిలాము ప్రవచనంతో ముందే చెప్పబడినటువంటి ఒక సూచనగా దాన్ని గుర్తు చేసింది. యూదుల రాజు యొక్క జననాన్ని సూచిస్తుంది అని చెప్పి అర్థం చేసుకున్నారు. మత్తయి సువార్త 2:2 ప్రకారం వారు అడిగారు, యూదుల రాజుగా జన్మించిన వాడు ఎక్కడా అని. మేము అతని నక్షత్రం చూసి వచ్చాము, ఆయన ఆరాధించడానికి వచ్చాము అంటారు. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, మీరు ఎలా తెలుసుకున్నారు అని అడిగినప్పుడు ఈ హేరోదు దగ్గర ఉన్న శాస్త్రులు, వారి యొక్క అధికారులు, వారి యొక్క జ్ఞానవంతులను కూడా పిలిపించి వారు పరిశీలించమన్నప్పుడు కూడా వారు కూడా శోధించి పరిశీలించి బెత్లెహేములో అని చెబుతారు. అంటే వారి దగ్గర కూడా యేసుక్రీస్తు రాకకు సంబంధించిన, యేసుక్రీస్తు యొక్క మెస్సయ్య రాకును, వారి జననానికి సంబంధించిన విషయాలు వారి దగ్గర కూడా భద్రపరచబడి ఉన్నాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3, 4, 5 వాక్యాలు చూడండి. హేరోదు ఆ సంగతి విన్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల్లో నుంచి శాస్త్రులు వీళ్ళందరినీ కూడా సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టారు అని వారిని అడుగుతారు. అందుకు వారంతా బెత్లెహేములో అని చెబుతారు. ఏలయనగా, యోదయా దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానుల్లో ఎంతమాత్రము అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలును ఏలబోవువాడు నీలో నుంచి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని ఒక ప్రవచనాన్ని అక్కడ గుర్తు చేసి వారు హేరోదుకు చెబుతారు. ఇది ఎగ్జాక్ట్గా మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యంలో కనబడుతుంది. ఆ ప్రవచనం ద్వారా వారు బెత్లెహేములో తెలుసుకుంటారు. సో అలా నక్షత్రాన్ని బట్టి, అలాగే బైబిల్లో ఉన్నటువంటి మెస్సయ్య యొక్క ప్రవచనాలను బట్టి వారు యేసుక్రీస్తు వారి జననాన్ని, యేసుక్రీస్తు వారి మెస్సయ్య రాకను వారు కనుగొన్నారు. యోదయారాజు ఎక్కడున్నారు అని హేరోదు రాజును అడుగుతున్నప్పుడు వీరికి అక్కడ కొత్త విషయం ఒకటి తెలిసింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బెత్లెహేములోనే పుట్టారు అని చెప్పి వారికి కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు వీరు జ్ఞానులు యెరూషలేముకు వచ్చినప్పుడు యెరూషలేములో ఆ నక్షత్రం అదృశ్యమైపోతుంది. హేరోదు రాజుతో అడిగిన తర్వాత ఈ విషయం బెత్లెహేములో పుట్టారనే విషయం తెలిసిన తర్వాత
జ్ఞానులు యెరూషలేమును విడిచిపెట్టి దక్షిణాన ఉన్న బెత్లెహేముకు ప్రయాణమై ప్రారంభిస్తారు. ఆ నక్షత్రం మరలా తిరిగి కనిపించింది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 9-10 వాక్యాలు చూడండి. మాయమైపోయిన ఆ నక్షత్రం మరలా వీరికి కనిపించినప్పుడు వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి నమస్కరించి సాగిలపడ్డారు. నక్షత్రం వారికి ఖచ్చితమైన స్థానాన్ని నడిపించింది. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను. మీ విలువైన సహాయాన్ని, మీ కానుకలను పంపించండి. మాతో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండండి. అసలు యేసుక్రీస్తు వారిని ఎందుకు సందర్శించాలి, ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది కూడా చాలా ప్రాముఖ్యం. మెస్సయ్య రాజును ఆరాధించాలి అనేటువంటి కోరికతో ఈ జ్ఞానులు అసాధారణమైన దూరాన్ని ప్రయాణించొచ్చారు. వారు నేర్చుకున్న, తెలుసుకున్న విషయాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఒక రాజు, దైవిక హోదాను గుర్తించడం కోసం వచ్చారు. ఈ జ్ఞానులు యేసుక్రీస్తు వారిని యూదుల రాజుగా గుర్తించారు. అనేక శతాబ్దాలుగా చిరకాల నిరీక్షణ పుత్రుడు మెస్సయ్య కోసం ఎదురుచూస్తున్న ప్రజల యొక్క ప్రవచనాలు నెరవేరబడ్డాయని అర్థం చేసుకునొచ్చారు. కేవలం ఖగోళ దృగ్విషయం మాత్రమే కాకుండా వాగ్దానం చేయబడిన మెస్సయ్యను గౌరవించాలి అనేటువంటి అంకితభావంతో కూడి ఆరాధన చేయడానికి వచ్చారు. వారు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు వారు నమస్కరించారు అని వ్రాయబడింది మత్తయి 2:11 ప్రకారం. అలా దైవికమైన స్థితిని, మెస్సయ్యని గుర్తించి రాజుగా గౌరవించి ఆయనకు నమస్కరించారు. అలాగే బహుమతులు కూడా ఇచ్చారు. 3 బహుమతులు యేసుక్రీస్తు గుర్తింపును, వాటి లక్ష్యాన్ని గురించి లోతైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆ బహుమతుల గురించి మనం ఆల్రెడీ విన్నాం గనుక బహుమతులు ఇచ్చారు. సో యేసుక్రీస్తు వారిని పూజించి కానుకలు సమర్పించిన తర్వాత మరల హేరోదు మాయలో పడకుండా, చంపబడకుండా, వారు ఇబ్బంది పడకుండా మరల క్షేమముగా వారిని పంపించేటువంటి ప్రణాళిక కూడా దేవుడు ఏర్పాటు చేసి మరల దేవదూత వారికి స్వప్నంలో కనిపించి వాటి పన్నాగమంతా వివరించిన తర్వాత వారు మరల క్షేమంగా వారు తమ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా జ్ఞానులు పరిశీలించారు, మెస్సయ్య కోసం ఎదురు చూశారు, రాబోయేటువంటి ఆ కాలాన్ని గుర్తించి నక్షత్రం ద్వారా వచ్చి కనుగొన్నారు, ఆరాధించారు. వారి జీవితం ధన్యమైంది. మెస్సయ్యను కనుగొన్నారు. అలా మెస్సయ్యను కనుగొన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులుగా జ్ఞానులు ప్రస్తావించబడ్డారు. సో ఇది జ్ఞానులకు సంబంధించిన విషయం. సో ఈ విషయం నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి. ముందుగా లైక్ చేయండి ఖచ్చితంగా. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.